జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది. ఈ సందర్భంగా ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటిస్తే అదృష్టం కలిసొస్తుందో, అలాగే అదృష్టం కలిసి రావాలంటే దైనందిన జీవితంలో పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి జ్యేష్ఠమాసం ప్రారంభమవుతోంది కాబట్టి గృహంలో శివలింగం ఉన్నవాళ్ళు ఆవు పెరుగుతో శివాభిషేకం చేయండి. అలాగే తామర పుష్పాలతో శివుణ్ణి పూజించండి. జ్యేష్ఠ మాసంలో ఆవు పెరుగుతో శివాభిషేకం చేసి తామర పుష్పాలతో శివుణ్ణి పూజించినట్లయితే శివానుగ్రహం సంపూర్ణంగా కలిగి అదృష్టం తొందరగా కలిసి వస్తుంది. అలాగే ఈ మాసంలో నీటి కుండలు దానం ఇచ్చిన, విసనకర్రలు దానం ఇచ్చిన, గొడుగు దానం ఇచ్చిన, పాదరక్షలు దానం ఇచ్చిన జాతక దోషాల తీవ్రతను తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే అదృష్టం కలిసి రావాలంటే దైనందిన జీవితంలో కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ఉదయం నిద్ర లేవగానే మనం కప్పుకున్న దుప్పటిని తప్పనిసరిగా మడవాలి. అలా మడవకపోతే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. అలాగే విడిచిన వస్త్రాలు కాలితో తాకరాదు. అలా తాకితే జ్యేష్ఠాదేవి గృహంలోకి ప్రవేశిస్తుంది. స్నానం చేసిన తర్వాత బకెట్లో మిగిలిన నీళ్లతో కాళ్ళు కడుక్కోరాదు. అలాగే వస్త్రాలు ఉతికిన తర్వాత బకెట్లో మిగిలిన నీళ్లు కాళ్ళ మీద పోసుకోరాదు. ఈ నియమాలు తప్పకుండా పాటించాలి. స్నానం చేసిన తర్వాత తుడుచుకున్నటువంటి వస్త్రాన్ని తలుపుల మీద ఆరవేయరాదు. అలా ఆరవేస్తే కూడా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా భోజనం విషయంలో కూడా కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. వండిన పదార్థాల మీద గృహంలో మూతలు లేకుండా ఉండరాదు. ఎప్పుడైనా సరే ఆహార పదార్థాలు వండినప్పుడు వాటి మీద తప్పనిసరిగా మూతలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే అన్నం తిన్న తర్వాత ఆ చేత్తో పళ్ళెం ముందు ఎక్కువసేపు ఉండకూడదు. ఒకవేళ అత్యవసరంగా ఉండవలసి వస్తే కొద్దిగా పక్కకు జరిగి కూర్చోవాలి. అలాగే చేతులు కడుక్కున్న తర్వాత ఆ నీళ్లు విదిలించరాదు. అలా విదిలిస్తే కూడా అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. అదేవిధంగా నిద్రించేటప్పుడు గోడకు పాదం ఆనించి నిద్రించరాదు. గోడకు పాదం ఆనించి నిద్రిస్తే అదృష్టలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతుంది. విడిచిన వస్త్రాలు తలుపులకు వ్రేలాడదీయరాదు. ఈ ముఖ్యమైన నియమం కూడా తప్పనిసరిగా పాటించాలి. అలాగే ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు గడప మీద కాలు పెట్టి ప్రవేశించరాదు. గడపకు కాలు తగలరాదు. గడపను ద్వారలక్ష్మి అంటారు. గుమ్మానికి ఎదురుగా పాదరక్షలు కానీ డస్ట్బిన్ కానీ ఉండకూడదు. గృహంలో మాడిపోయిన బల్బులు లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు వృధా కాకూడదు. నీళ్లలో శ్రీమన్నారాయణమూర్తి ఉంటాడు. నారములు అంటే జలములు అని అర్థం. జలముల్లో ఉంటాడు కాబట్టి ఆయన నారాయణుడు అనే పేరుతో పిలుస్తారు. అందువల్ల గృహంలో నీళ్లు వృధా కానివ్వరాదు. ఈ ముఖ్యమైన నియమం పాటించాలి. ఎక్కువ రోజులు అటక మీద పాత వస్తువులు ఉండకూడదు. ఎప్పటికప్పుడు వాటిని తీసివేసి చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా అదృష్టం కలిసి రావాలంటే గృహంలో కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి. అలాగే పూజ చేసుకునేటప్పుడు కూడా గృహంలో పూజా మందిరంలో విగ్రహాలు ఉంచుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఆ విగ్రహాల దగ్గర ఒక గ్లాసులో నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. అది ఆ విగ్రహాలకు శాంతి కల్పించటం అవుతుందని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు. విగ్రహాలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చిన్న గ్లాసులో నీళ్లు పోసి పూజా మందిరంలో ఆ విగ్రహాల దగ్గర ఉంచి పూజ చేసుకోవాలి. అలాగే పూజ చేసుకున్న తర్వాత మీరు ఏ ఆసనం మీద కూర్చొని పూజ చేసుకున్నారో ఆ ఆసనం తీసివేయాలి. అంటే పీట మీద కూర్చొని పూజ చేసుకుంటే ఆ పీట మీరే తీసివేయాలి. అలాగే పూజా మందిరంలో కూడా ఫోటోలు ఒకదాని మీద ఒకటి రాకుండా జాగ్రత్త పడాలి. ఇలా స్నానం విషయంలో, నిద్రించే విషయంలో, భోజనం విషయంలో, పూజ విషయంలో, దైనందిన జీవితంలో ముఖ్యమైన నియమాలు పాటిస్తూ ఉన్నట్లయితే అదృష్టలక్ష్మి అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు.